ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే సాధ్యం. అర్థం చేసుకుని మౌనంగా ఉండడం, సర్దుకుని సాగిపోవడం నాకు ఎప్పటినుంచో అలవాటైపోయింది. ఇష్టానికి అదృష్టం లేదు, బాధకు సమాధానం లేదు, కోపానికి కారణం తెలియదు, జీవితం ఎటువైపు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. Everyone shows more love and care in the beginning of any relationship, but no one maintain it till the last. విలువలేని చోట మాట్లాడకూడదు. ప్రేమలేని చోట ఆశపడకూడదు. దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు. నిర్లక్ష్యం చేసే వారికోసం ఎదురు చూడకూడదు. భారం అనుకునే వాళ్లతో భావాలను పంచుకోకూడదు. మనకి కానిది దేనిపై ఆశపడకూడదు. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం కాని ఎవరికీ చెప్పుకోలేని బాధతో, ఎవరికీ కనబడని కన్నీళ్లతో ఉంటుందని ఎవ్వరూ ఊహించరు. Best advice. Silence is the best answer for all questions. Smiling is the best reaction in every situation. Real depression is when you stop loving the things you love. And heart is not a basket for keeping tension and sadness. It is a golden box for keeping roses of happiness and sweet memories.